2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి నాగరాజు గారు. బండి భగీరథ్ విషయానికి సంబంధించినటువంటి విషయంలో కనుక చూసుకుంటే ఈ ఎంటైర్ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం చెప్పేసి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి అది వాయిదా పట్టడం కూడా జరిగింది. అసలు ఆ కోర్టులో ఆ సీన్ ఏం జరిగింది? అసలు బండి భగీరథ్ గారి కేసుకు సంబంధించి నిన్న హైకోర్టులో ముందస్తు బెయిల్ అంటే యాంటిసిపేటరీ బెయిల్ అని చెప్పి ముందుగా హైకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు. మొన్న లాస్ట్ 2 days బ్యాక్ ఫైల్ చేశారు. నిన్న 14వ తేదీ దీని మీద విచారణ చేశారు. సో బెయిల్ పిటిషన్స్ ఎలా ఉంటాయంటే మెయిన్ బెయిల్ పిటిషన్ ఒకటి ఉంటుంది, ఇంటర్మ్ అప్లికేషన్ ఐఏ ఫైల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. మెయిన్ బెయిల్ అనేది ఆల్రెడీ ముందే చెప్పారు. కోర్టు ఇప్పుడు హైకోర్టులో సెలవులు ఉన్నాయి కాబట్టి హాలిడేస్ అవుతున్నాయి. ముఖ్యంగా అంటే జూన్ 7 తర్వాత దీనికోసం మేము డిస్కషన్ చేస్తాం. ఇప్పుడైతే దాని గురించి అంటే ఏది మెయిన్ ఫైల్ ఏదైతే ఉందో, మెయిన్ పిటిషన్ ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు విచారణ చేయట్లేదు. ఇంటర్మ్ అప్లికేషన్ ఏంటి? మధ్యంతర ఉత్తర్వులు. మెయిన్ అప్లికేషన్ ఉంటుండగానే మధ్యంతర ఉత్తర్వులు ఇంటర్మ్ అప్లికేషన్ మీద డిస్కషన్స్ నిన్న జరిగే కోర్టు హాల్లో. దీని మీద బాధితుడి తరపున అంటే ఇప్పుడు పిటిషనర్ తరపున ఉన్నటువంటి వ్యక్తి నిరంజన్ రెడ్డి గారు అంటే బండి భగీరథ్ తరపున నిరంజన్ రెడ్డి గారు మాట్లాడితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే బాధితురాల మహిళ తరపున అంటే అమ్మాయి ఏదైతే ఈ పోక్సో చట్టంలో బాధితురాలుగా చెప్తున్నామో ఆమె తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు గారు మాట్లాడడం జరిగింది. వీళ్ళిద్దరి తరపున పైన జస్టిస్గా టి మాధవీదేవి గారు అక్కడ ఉండడం కూడా జరిగింది. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జస్టిస్ మాధవీదేవి గారు ముందర నిరంజన్ రెడ్డి గారు అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఎవరి తరపున వాళ్ళు వాదనలు వినిపించారు నిన్న హైకోర్టులో. ఇది నిజంగా ఒక రసవత్తర నాటకీయంగా జరిగింది. ఎప్పుడు చాలా కోర్టులో రెగ్యులర్గా మేము చూస్తుంటాం, మేము కూడా అటెండ్ అవుతుంటాం. కానీ నిన్న జరిగిన డిస్కషన్ ఏదైతే ఉందో చాలా హాట్ టాపిక్గా ఒక హాట్ కోర్టుగా మాత్రం మారిపోయింది ఎంటైర్ ఆ కోర్టు జరిగేటువంటి ఆ 45 minutes టైంలో కూడా. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఒక సందర్భంలో ఈ అడ్వకేట్స్ అంటే నిరంజన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్కి అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నాగేశ్వర గారు మాట్లాడుతున్న మాటలకి మధ్యలో మాధవి గారు కూడా కొంత సహనాన్ని కోల్పోయారు. మీరు ఇదే విధంగా ఇదే ఆర్గ్యుమెంట్స్ గారు ఇక్కడ చేసినట్లయితే ఈ యొక్క కేసుని పక్క బెంచ్లో కూడా మార్చేస్తాను, వేరే బెంచ్లోకి ఇస్తాను, నేనైతే ఇవ్వలేని చెప్పి ఆవిడ కొంత అసహనాన్ని కూడా జస్టిస్ గారు నిన్న రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు. అంటే ఇతను మాట్లాడుతున్నారు, అతను మాట్లాడుతున్నారు, ఇది వాదన ఎక్కడికో దారితీస్తుంటే అంత అసహనాన్ని కూడా గురైన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా అందులో మాట్లాడిన మెయిన్ పాయింట్స్ని నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. నాగరాజు గారు ముందుగా నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ పిటిషనర్గా ఉన్నటువంటి బండి భగీరథ్ విషయంలో అనేక సందర్భాల్లో కూడా పోక్సో చట్టం కొట్టేయమని చెప్పి అడగట్లేదు, అదేవిధంగా ఈ కేసు విచారణ చేయొద్దని చెప్పి అడగట్లేదు. కానీ ముందుగా బెయిల్ మంజూరు చేయాలి. సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో కూడా దీనికి సంబంధించి కొన్ని సైటేషన్స్ చూపించి బెయిల్ కూడా మంజూరు చేసి ఇచ్చారు అని చెప్పి ఆయన మాట్లాడుతుంటే ఇమ్మీడియట్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వర గారు మాట్లాడుతూ ఇంత అర్జెన్సీగా మధ్యంతరంగా అంటే ఇంటర్మ్ అప్లికేషన్స్ ఇవ్వాల్సిన అవసరమే వచ్చింది, అంత ప్రయారిటీ ఏంటుంది, ఈ కేసుకి అంత ప్రయారిటీ ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఈయన పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నాగేశ్వర గారు కూడా మాట్లాడడం జరిగింది. దానికి కౌంటర్గా మాట్లాడుతూ మన నిరంజన్ రెడ్డి గారు ఇది ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కొడుకోవడం, అంతేకాకుండా పబ్లిక్లో పోస్టర్స్ అతికి పెట్టడం, అతన్ని కొద్దిగా డిఫేమ్ చేయడం జరిగిందా కాదన్న విషయాలు ఇంత అంటే కాంట్రవర్షియల్గా వివరాన్ని తీసుకెళ్తున్నారు. కాబట్టి ముందుగా అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఒకవేళ అరెస్ట్ చేసిన ఇమీడియట్గా బెయిల్ మంజూరు చేస్తే మేము పోలీసులకు సహకరిస్తామని చెప్పి నిరంజన్ రెడ్డి గారు కౌంటర్గా మాట్లాడడం జరిగింది. నిరంజన్ రెడ్డి గారు మాట్లాడిన కౌంటర్కి రీకౌంటర్ చేస్తూ ఇక్కడ ప్రాసిక్యూటర్ మన నాగేశ్వర గారు మాట్లాడిన మాటల్లో వివాదాన్ని కాస్త కలిగించే అనేక సందర్భాల్లో ప్రతి నిందితుడు మాట్లాడేది ఎలా మాట్లాడతారని చెప్పి ఈ కేసుకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తూ ముఖ్యంగా ఈ కేసుని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నిందితుడు చేశాడు అంటే దానికి కౌంటర్గా నిరంజన్ రెడ్డి గారు ఇచ్చిన కౌంటర్ ఎక్సలెంట్ కౌంటర్. ముఖ్యంగా బర్త్ సర్టిఫికేట్ సంబంధించి మనం కూడా లాస్ట్ టైంలో మనం మాట్లాడుకున్నాం. అమ్మాయి 2021లోనే తనకు 15 years ఉన్నట్టుగా పోలీసులు ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ అమ్మాయి డిక్లరేషన్ కూడా ఇచ్చింది. అప్పుడు 5 years అంటే 2021లో 15 ఏళ్ళు ఉన్నటువంటి అమ్మాయి ఇప్పుడు 2026లో 20 years ఉంటుంది. కాబట్టి పోక్సో చట్టానికి వర్తించదు అన్నట్టుగా నిరంజన్ రెడ్డి గారు మాట్లాడారు. దీనికి ఇమ్మీడియట్గా జస్టిస్ గారు కూడా స్పందించారు. నిజంగా ఇట్లా జరిగిందా, ఇలాంటి కేసు ఫైల్ చేశారా, ఇంతగా ఏ బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నారంటే వెంటనే నిరంజన్ రెడ్డి గారు తను మాట్లాడిన ఏ వర్డ్స్ ఉన్నాయి దాన్ని కంటిన్యూషన్గా మాట్లాడుతూ తనేం చెప్పారంటే బర్త్ సర్టిఫికేట్లో వీళ్ళు 2 రకాల వెర్షన్స్ తీసుకున్నారని, ఒకటి 2 రకాల బర్త్ సర్టిఫికేట్స్ వీళ్ళు ఆధార్ కార్డులో ఉన్న బర్త్ సర్టిఫికేట్ ఒకటి, మరొకటి పుట్టినటువంటి ప్లేస్ ఏదైతే ఫెర్నాండెస్ హాస్పిటల్లో పుట్టారు ఈ విషయం మీద 2 రకాల విరుద్ధంగా ఉన్నటువంటి 2 కాంట్రాడిక్టరీ 2 బర్త్ సర్టిఫికేట్స్తో మాట్లాడారని చెప్తుంటే అప్పుడు మాధవీదేవి గారు జస్టిస్ గారు మాట్లాడుతూ దీని మీద వివరణ ఇవ్వమని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్
గారు అడిగితే ఆ వివరణ కూడా మేము తొందరలోనే ఇస్తాం, దీని మీద పోలీసులు కూడా తీసుకుంటాం అని చెప్పి వివరణ తీసుకుంటాం అని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ డిఫెన్స్లో పడిపోవడం జరిగింది ఆ విషయం మీద. అంటే క్లారిటీ అన్నది నిన్న అంటే స్పష్టంగా ఇది మా క్లారిటీ, ఇది ఈ సర్టిఫికేటు, ఇది ఆమె ఖచ్చితంగా మైనర్గా ఉన్నటువంటి అమ్మాయి అని చెప్పి కన్ఫర్మేషన్ చేస్తూ ఎక్కడ కూడా నిన్న అందులో మాట్లాడడం అన్నది జరగలేదు. ఇదే విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కంటిన్యూ చేస్తూ సాయంత్రం 6 గంటలకి ఎఫ్ఐఆర్ పెట్టమని చెప్పి పోలీస్ స్టేషన్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్తే రాత్రి 10:30 వరకు పెట్టలేదని ఈ సమయంలోనే కౌంటర్ ఫైల్ చేశారు వాళ్ళు. అంటే ఏంటి, ఈ అమ్మాయికి అసలు డబ్బులు అడిగిందని చెప్పి ఒక కౌంటర్ ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి పోలీసులు కూడా తొందరగా దీన్ని చేయలేదు. ఎందుకంటే ఈయన ఒక అంటే ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు అవ్వడం వల్ల ఈ రకం ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మాట్లాడినప్పటికీ కూడా వాస్తవాలు అక్కడ ఫోకస్ ఎంతసేపు కూడా ఎలా ఉందంటే ఈమె బర్త్ సర్టిఫికేటు మైనరా కాదా, మైనరా మేజరా అన్న విషయం మీదే జస్టిస్ గారు మేము కూడా అటెండ్ అయ్యాం కాబట్టి చెప్తున్నాను, ఆ విషయం మీద క్లారిటీ అన్నది మొత్తం తీసుకోవడం జరిగింది. పర్టికులర్గా మైనరా కాదని విషయం మీద జస్టిస్ మాధవదేవి గారు కూడా ఫోకస్ చేయడం కూడా జరిగింది. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ కేసుకు సంబంధించి మరొక కీ పాయింట్ని ప్రస్తావించడం జరిగింది నిరంజన్ రెడ్డి గారు. అంటే ముఖ్యంగా బండి బహిర తరపున మాట్లాడుతున్న నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ ముందుగా కేసుని బిలో 5 years ఉన్నటువంటి సెక్షన్స్లోనే పెట్టారు, కానీ తరువాత వీళ్ళ అల్లర్లు ముఖ్యంగా పబ్లిక్లో ఉన్నటువంటి పొలిటీషియన్ అవ్వడం వల్ల జరిగిన అల్లర్లకి ఎఫ్ఐఆర్ను కూడా ఆల్టర్ చేశారు, అందులో అబౌవ్ 5 years ఉన్నటువంటి ఒక సెక్షన్ కూడా జోడించడం కరెక్ట్ అనేది కాదు అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడడం కూడా జరిగింది. ఈ విషయం పైన కూడా మాధవదేవి గారు స్పష్టంగా అడిగారు, మళ్ళీ ఎఫ్ఐఆర్ని ఆల్టర్ చేశారని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అడిగినప్పుడు ఆయన దాన్ని కౌంటర్ చేస్తూ సీఎం గారు ఒక సిట్ని ఏర్పాటు చేశారు, సీఎం గారు ఆదేశాల మేరకు మళ్ళా దాన్ని ఎఫ్ఐఆర్ని ఆల్టర్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇమీడియట్గా మాధవదేవి గారు మాట్లాడుతూ నేను పర్సనల్గా ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో నేను తనతో మాట్లాడతాను, తనతో మాట్లాడి తన వెర్షన్ తీసుకున్నాకే ఈ యొక్క పిటిషన్ మీద మీడియేషన్ అంటే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలా లేదా అన్న విషయాన్ని నేను బాధిత మహిళతో మాట్లాడి రేపు డిసైడ్ చేస్తానని చెప్పి ఈ రోజుకి దాన్ని పోస్ట్ పోన్ చేశారు నాగరాజ్ గారు. బట్ చూద్దామండి, అంటే భిన్న కోణాలు భిన్న అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి సమయంలో ఏ విధంగా బర్త్ సర్టిఫికేట్లో ఉండేటువంటి కారణాలు ఏమంటే రెండు తీసుకోవటం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, అండ్ ప్రీ ప్లాన్డ్గానే వీళ్ళ ముందుకు వెళుతూ ఉన్నారా, అదొక్క మెయిన్ పాయింట్ నాగరాజ్ గారు. మెయిన్ ఎక్కడంటే ఆల్టర్ చేయడం అన్నది, ఆల్టర్ చేయడం అన్న దారుణం ఏంటంటే ఆ ఆల్టర్ చేసిన సెక్షన్ కూడా ఏదో సాదాసీదా సెక్షన్ కాదు, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, అత్యంత పవర్ఫుల్ సెక్షన్. అంత సెక్షన్ ఇక్కడ వేయాల్సిన అవసరం ఏముంది? ముందుగా మహిళ చెప్పేటప్పుడు పోలీసులకు దాని మీద అవగాహన లేదా, లేదా పోలీసులకి సెక్షన్స్ మీద అవగాహన లేదా, పోలీసులకి సరైన అవగాహన లోపమా? ఆల్టర్ చేయాల్సిన అవసరమే వచ్చింది. దీనికి కూడా రేపు ఆర్గ్యుమెంట్స్లో అయ్యేటప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీసులపైన కూడా ఉంటుంది నాగరాజ్ గారు. చూద్దామండి మన ఆడియన్స్ కూడా ఏ మేరకు దీనికి సంబంధించినటువంటి వాటిల్లో కమెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తారనేది, అండ్ మీ ఒపీనియన్ కూడా చాలా అవసరం, మీరేమనుకుంటున్నారు అనేటువంటి దానికి. ఎందుకు అని అంటే ఇవాళ కేసు అనగానే విమెన్ పాయింట్లో నుంచి చూసేటప్పుడు అంటే సోషల్ మీడియాలోనే జడ్జిమెంట్ ఎక్కువగా కనిపిస్తుంది మనకి, దాన్నే ప్రయారిటీగా తీసేసుకొని ఏది పడితే అది భిన్నాభిప్రాయాలు మాట్లాడుకోవడం స్టార్ట్ చేసుకుంటూ ఉన్నారు. బట్ మేజర్గా తీసుకోవాలి అనుకుంటే వాటి వెనక లోతుగా పరిశీలించిన తర్వాతే కొన్ని నిజాలు బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది, వస్తున్నాయి కూడా ఆ తర్వాతే. సో మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.